అన్న హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఉంది కదా, హ్మ్. అది చాలా మంది ఆ టైంలో కబ్జా చేయడం ట్రై చేశారంట అది. ఆబ్వియస్లీ. ఇది కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కే కదా! ఆ, అది ఎంత ఎక్స్‌టెంట్ తెలుసా నీకు? తెలీదన్న. 390 ఎకర్స్ అది. అబ్బో. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో 390 ఎకర్స్ అలా ఉందంటే, ఆ, అంటే ఇప్పుడైతే కంప్లీట్‌లీ పార్క్ కింద ఇంకా కంప్లీట్‌లీ ఎస్టాబ్లిష్ అయింది గానీ, ఇంకా ఆ, స్టార్టింగ్‌లో ఆ, ఎంతమంది కన్నేసి ఉంటారు దాని మీద? అదేలేండి. చాలా ఆబ్వియస్లీ. మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. అందరూ ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ ఇంకా వాకింగ్ అని అందరూ ఇంకా ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు ఆ, ఆల్మోస్ట్. ఎందుకంటే ఫ్రెష్ ఆక్సిజన్ వస్తది కదా! అవునన్న. ఆహ్, ఆ పార్కు అలా ఉండడానికి కారణం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఓకే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారని ఉమ్, మనకు పవర్‌ఫుల్ సీఎం ఉండేవారు. అవును, విన్నావా ఆయన పేరు? విన్నానన్న. ఆ, కాంగ్రెస్‌లో ఉండేవారు. ఈజ్ వెరీ పవర్‌ఫుల్ సీఎం అనమాట. ఓకే. ఆయన ఏం చేశారంటే ఒక జియో ఇచ్చేశారు. ఆ, ఎట్ ఎనీ కాస్ట్ ఈ పార్క్‌కి సంబంధించి 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్, 1 ఇంచ్ ఆఫ్ ల్యాండ్ కూడా ఆ, డెవలప్‌మెంట్ యాక్టివిటీ కింద దేనికి గాని ఓకే. తీయడానికి వీలు లేదు. ఓకే. ఇది పెర్మనెంట్ జియో అని చెప్పి ఇచ్చేసారనమాట ఆయన. ఓకే. మామూలుగా ఏం చేస్తారంటే ఇలాంటి పార్క్స్ ఇలాంటివన్నీ ఏం చేస్తారంటే ఎలా ఉమ్, తీసుకుంటారంటే గవర్నమెంట్ ఎలా ఉమ్, ఎలా ఇచ్చేస్తుందంటే ఉమ్, ఇక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ తెస్తాం. ఉమ్, దీనివల్ల 10 మందికి ఉపాధి కలుగుద్ది. ఉమ్, కొంతమందికి ఇల్లు ఇస్తాం అక్కడ ఉమ్, పేదోళ్ళకి. ఉమ్, ఇలాంటి పేర్లకి చెప్పి దొబ్బేస్తుంటారు యాక్చువల్లీ. అవునన్న.